వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారికి ఘన నివాళులు సమర్పించారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ వర్ధంతికి నివాళులు ఘనంగా నిర్వహించారు. మొదట ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి సమర్పించి ఎన్టీఆర్ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద పార్టీ అభిమానులు నాయకులు రక్తదానం చేపట్టారు. ఇక్కడ ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పులిమి శైలజారెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ యువనేత పిడికిడి వెంకటేశ్వర్లు, ఇందుకూరు వెంకటరమణారెడ్డి, బుజిరెడ్డి రమేష్, ఆత్మకూరు నీటి సంఘం అధ్యక్షులు మాదాల మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కానీ రొట్టెలు పంచడం కానీ అన్నదానం కార్యక్రమం కానీ జరుగుతుంది. రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇది మన టౌన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి నా ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆ రోజు 83లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఆయన ఎన్నో కూడా పథకాలని అమలు పెట్టాడు. మహిళలకి ముందంజలోకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన పొదుపు కానీ ఇంకా ఇది కానీ మహిళలు ముందుండాలి అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో విజయంగాను మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ రోజు మేము ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశము ఏ విధి వచ్చినా కూడా జరుపుకునే దానికి అందరూ కూడా ముందుండి పొద్దున్నే హుషారులకు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అందరం కూడా కార్యక్రమానికి ఇంకా రొట్టెలు పంచే కార్యక్రమానికి వెళ్తాము. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఇవాళ మా స్వర్గీయ నందమూరి తారక రామారావు మా దైవం 29వ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన ప్రతి జిల్లాలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మన ప్రీతమ నేత మన ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే రాష్ట్ర పదవులు ఉన్నా కానీ అలాగే ఎంపీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్స్ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వచ్చి మన ఆత్మకూరులో 100 పడకల హాస్పిటల్లో ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం ఉంది. అలాగే రోగులకు ఫ్రూట్స్ అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన నందమూరి తారక రామారావు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఆయన కానర జన్ముడు, ఒక మనిషి కాదు, ఆయన యుగానికి యుగ పురుషుడు కూడా ఆయనను
ఈరోజు మన అందరం కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన 9 నెలల్లోనే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి స్థిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ అలాగే ఉమ్మడి తెలంగాణలో కావచ్చు, ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా మన మనసులో ఉన్నటువంటి మన ఎన్టీ రామారావు గారు, ఆయన 29 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆయన మనసు చెక్కు చెదరం లేకుండా మా మనసుల్లో ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా నిలిచిపోతున్నాయి. ఇప్పుడే కాదు, నేటికి కాదు, ఏ నాటికైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగువారు ఉన్నంత వరకు ఆయన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టి మరి మహిళలకు సమాన హక్కులు కల్పించినటువంటి మన ఎన్టీ రామారావు గారు, అలాగే స్త్రీలకు అనేక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు 33% రిజర్వేషన్లు కూడా కల్పించి ఈ రాష్ట్రంలో మహిళలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు. అలాగే తెలుగువారు ఉన్నారంటే ఈ రోజు అసలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగువారంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలియదు. అటువంటి రోజుల్లో కూడా తెలుగు జాతికే గౌరవాన్ని నింపినటువంటి నాయకుడు మరి మన ఎన్టీ రామారావు. ఆయన అలుగుజాడల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీని పూర్తి స్థాయిలో ఆయన పెట్టిన పథకాలు కావచ్చు, ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసేదానికి ఆయన చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి అంతకు మించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇది అందరికి కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, వచ్చిన 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మనందరికి కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అలాంటి విజుల నాయకుడిని రెండవసారి ఆంధ్రప్రదేశ్ కు విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపున నడిపించేదానికి అవకాశం కల్పించిన ప్రతి తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి మరి ఎన్నటికీ మర్చిపోవాలని వాళ్ళ మనసులో మేము ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని వాళ్ళను ఒక దైవంలాగా ప్రజలను చూసుకుంటామని చెప్పి ఈ రోజు మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మర్చిపోలేని విధంగా మరి తెలుగుదేశం పార్టీ మన వ్యవస్థాపకులు మనం ఉన్న రోజులు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.